ఈరోజు వీడియోలో మనం తెలంగాణలో రెసిడెన్స్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో తెలుసుకుందాం. మనం రెసిడెన్స్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలంటే మనకు ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్, ఓటర్ ఐడి అయితే అవసరం ఉంటుంది. ఓటర్ ఐడి లేకపోయినా మన ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అయితే మ్యాటర్ అనమాట. సో ఫిల్ చేసే ముందు ఇక్కడ మనకు శ్రీ అండ్ శ్రీమతి అని చూపిస్తుంది. శ్రీ అంటే మేల్ అనమాట, శ్రీమతి అనమాట ఫీమేల్ అనమాట. సో మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను వారికి అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ మీ యొక్క తల్లి కానీ తండ్రి కానీ లేకపోతే ఏదైనా సంరక్షకుడు మీ యొక్క సంరక్షణ పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత నేను డాష్ మండలంలోని అంటే మీ యొక్క విలేజ్ కానీ మండల్ కానీ తాలూకా నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క వార్డ్ నెంబర్ అనమాట, మీ ఏ వార్డ్కి వస్తారు మీ ఊర్లో అని చెప్పేసి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క గ్రామం పేరు అనమాట. సో మీరు ఏ విలేజ్కి అదేవిధంగా ఏ గ్రామంలో ఉంటారో సో ఆ గ్రామం నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత డాష్ ఇంటి నెంబర్ అనమాట, మీ యొక్క హౌస్ నెంబర్ అని ఉంటుంది కదా. సో హౌస్ నెంబర్ ఎంటర్ చేసుకొని డాష్ ఇంటి నెంబర్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మా ఎగ్జాంపుల్ 40 years అని ఎంటర్ చేస్తున్నాను. సో 40 years నుంచి అయితే నేను ఉంటున్నాను అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. సో ఈ ఫామ్ని మనము తెలుగులో ఫిల్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో కూడా మనమైతే ఫిల్ చేయొచ్చు. సో ఈ ఫామ్ అనేది మీరు దేనికోసం అప్లై చేసుకుంటున్నారు. సో నేనైతే కాలేజ్ అడ్మిషన్ బేస్ మీద అయితే అప్లై చేస్తున్నాను. సో మీకు ఏదైనా రీజన్ ఉంటే ఆ రీజన్ రాయాల్సి ఉంటుంది కంపల్సరీ, ఇంగ్లీష్లో అయినా సరే తెలుగులో అయినా సరే. తర్వాత రాసిన తర్వాత సో ఇక్కడ మనకు కింద మనకు తల్లిదండ్రి సంరక్షణ సంతకం అని చూపిస్తుంది కదా. సో అంటే ఎవరైతే మైనర్ ఉంటారో సో వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క తల్లి కానీ తండ్రి కానీ సంతకం అయితే పెట్టాలన్నమాట. ఒకవేళ మైనర్ కానిచ్చు అంటే మైనర్ కాకపోతే అవసరం లేదు, బ్లాంక్గా వదిలేయండి. ఇక్కడ మీ యొక్క సంతకం అనమాట, అభ్యర్థి యొక్క సంతకం అంటే మీ సంతకం అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మనం స్క్రోల్ అప్ చేసుకుంటే సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్తో పాటు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి, మీ వాళ్ళకి. తర్వాత మీ యొక్క కరెంట్ బిల్ కానీ ఇంటి రసీదు గారు ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు మ్యాటర్ కాదు. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనమాట, ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ల్యాండ్లైన్, తర్వాత మెయిల్ ఐడి ఇచ్చి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. ఈ విధంగా మనమైతే రెసిడెన్స్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు.